హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా, దాని కంటిన్యూయేషన్ అనమాట. మేము ఇంకా మధ్యాహ్నం నుండి అంటే టెడ్డీ వచ్చేసిన తర్వాత జూడియోకి వెళ్దాము అనేసి అనుకున్నాము. టెడ్డీ వస్తే బాగుంటుంది అనేసి. కానీ టెడ్డీ ఏమంటే ఎగ్జామ్ రాసేసి వచ్చింది, టయర్డ్ అయిపోయింది, ఇంకా పడుకునేసింది. ఇంకా నెక్స్ట్ మాతో ఎవరు వచ్చారు, ఎవరితో వెళ్ళాము అనే ముందు ఈ వీడియో చూసేసేయండి. మనము ఫేస్ సీరం యూజ్ చేస్తూ ఉంటాము, కాకపోతే వైటమిన్ సి సీరం యూజ్ చేసామంటే మన స్కిన్ కన్సర్న్స్ అన్నీ పోతాయి అనేసి అదే యూజ్ చేస్తున్నాం. కాకపోతే మార్కెట్లో చాలా వచ్చేస్తున్నాయి, ఏది తీసుకోవాలి, ఏది ఎఫెక్టివ్గా ఉంది అనేదే కదా డౌట్. మీకు నేను ది బెస్ట్ వైటమిన్ సి సీరం చూపిస్తున్నాను. అది ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ది డెర్మాకో 15% వైటమిన్ సి ఫేస్ సీరం ఫర్ స్కిన్ రేడియన్స్. దీంట్లో 5% నియాసినమైడ్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, హైలోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా డే నైట్ రెండు మీరు యూజ్ చేయొచ్చు ది బెస్ట్ రిజల్ట్ కోసము. ఇప్పుడు నేను మీకు ఈ వైటమిన్ సి సీరం అనేది ఎఫెక్టివ్గా కాదా అనేది చూపిస్తున్నాను. ఒక కప్లో బెటాడిన్ సొల్యూషన్ తీసుకున్నాను, దాంట్లో నేను వాటర్ కలుపుతున్నాను. చూసారుగా డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంది. ఇంకా ఇప్పుడు నేను ది డెర్మాకో వైటమిన్ సి ఫేస్ సీరం 4 to 5 drops యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసాము అనుకోండి, 5 to 6 seconds లో కలర్లెస్ అయిపోయింది అనుకోండి, అంటే బ్రౌన్ టు క్లియర్ కలర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ద ఇండికేషన్ ఏమంటే వైటమిన్ సి అనేది దీంట్లో ఎఫెక్టివ్ అండ్ పొటెంట్ అనేసి. లేదు ఎంత మిక్స్ చేసినా సేమ్ బ్రౌన్ కలర్ లోనే ఉంది అనుకోండి, అప్పుడు అది పొటెంట్ కాదు, ఎఫెక్టివ్ కాదు అనేసి. ఇంకా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను. వాటరీ కన్సిస్టెన్సీ తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ లో. ఇప్పుడు నా ఫేస్ కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్ 15% వైటమిన్ సి అనేది మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ పోగొడుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. అది కూడా 3 to 6 weeks లో. దీంట్లో ఉన్న 5% నియాసినమైడ్ వచ్చేసి అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B3 అన్నమాట. అంటే అది యాక్నే మార్క్స్ ని, బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా మన స్కిన్ ని మంచిగా హైడ్రేట్ గా కూడా పెడుతుంది. ఇంకా ది డెర్మాకో హ్యాస్ ఎంపవర్డ్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. నా ఆర్డర్ లింక్ ని వాళ్ళ చైల్డ్ ని ఎడ్యుకేట్ చేసి భూమి ద్వారా దాన్ని లింక్ చేస్తారు. ఇక్కడ నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా పెడుతున్నాను. ఇంకా మనం ఇంత యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయడము, ఈ సన్ డ్యామేజ్ ని అవాయిడ్ చేయడం కోసము. సో ఇదేమంటే ది డెర్మాకో SPF 50 PA++++ 1% హైలోనిక్ సన్ స్క్రీన్ ఆయిల్ ఫ్రీ జెల్ అనమాట ఫర్ ఆయిల్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ కి. దీంట్లో నియాసినమైడ్ ఉంటుంది, జింక్ PACA ఉంటుంది, తర్వాత ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్. ఇది ఒక ఎఫెక్టివ్ కాంబినేషన్ ఆఫ్ హైలోనిక్ యాసిడ్ అండ్ వైటమిన్ ఈ ఏమంటే సన్ డ్యామేజ్ కోసం ఫైట్ చేస్తుంది అనమాట. స్కిన్ ని సాఫ్ట్ గా, లైట్ గా, బటర్ లాగా చేస్తుంది. ఇంకా ఇక్కడ నేను దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, మన స్కిన్ లో తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. ఆల్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్. ఇంకా మీకు ఇవి ఈజీగా అమెజాన్, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో ది డెర్మాకో వెబ్సైట్ లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ASHA2025 అనేది యూజ్ చేసాను, 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ లో. డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా సర్లే మన ఇద్దరమే వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి బయలుదేరాము. ఇంతలో హ్యాపీ ఉండేసి నేను వస్తాను అనేసి స్టార్ట్ చేసింది. హ్యాపీకి ఎంతసేపు పడుకోమన్నా పడుకోదనమాట, లేసే ఉంటుంది ఎంతసేపటికి. ఇంకా సరేలే ఇంకా తీసుకెళ్దాం ఏముంది అనేసి ఇంకా ముగ్గురం కలిసి జూడియోకి వెళ్తున్నాం. ఇంకా రీసెంట్ బ్లాగ్ లో చెప్పాను కదా మలబార్కి వెళ్ళాలి అనుకున్నాం, కొంచెం గోల్డ్ షాపింగ్ కూడా చేయాల్సి ఉంది, కానీ వెళ్తామో లేదో నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తానని చెప్పున్నాను. దాని గురించి మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఎవరో గుర్తు చేశారు నా కామెంట్స్ లో, అక్క మలబార్కి వెళ్తా అని చెప్పారు, వెళ్ళారా లేదా ఇంతకీ అలా అనేసి. వెళ్ళలేదు, అంటే సుదర్శన్ కూడా వచ్చి ఉంటే వెళ్ళుంటాం, కానీ సుదర్శన్ బిజీగా ఉన్నాడు, ఆఫీస్ వర్క్ ఉండింది. ఇంకా సర్లే మేము ఎందుకులే అన్నట్టుగా మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడ హైదరాబాద్కి వెళ్తుంది కదా, సో అక్కడ కొనుక్కుంటుంది డాడీ వాళ్ళతో వెళ్ళినప్పుడు అనేసి అనుకొని ఇంకా ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు, మలబార్ షాపింగ్ అని. అంటే పెద్దవి ఏం తీసుకునేది ఏం లేదు, రింగ్స్, ఫింగర్ రింగ్స్ కావాలన్నమాట నజ్జుకి. సో వాటి కోసం షాపింగ్ చేద్దాము అనేసి అనుకుంది. తనవి ఓల్డ్ ఉంటే అవి ఇచ్చేసి ఇంకోటి తీసుకోవాలి అనేసి అనుకుంది అనమాట. ఇంకా జూడియోకి ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడైతే కొంచెము అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి కదా కుర్తీస్ అట్లాంటివి, అందుకని తీసుకొచ్చాను. అదిగో ఇప్పుడు వేసుకుని వచ్చిందే బ్లాక్ కలర్ది, సో అది నాదే అనమాట కుర్తీ. ఇంకా అది సరిపోతుంది, బాగుంటుంది అన్నట్టుగా ఇచ్చాను వేసుకోవడానికి. సో చాలా నచ్చింది నజ్జుకి అది. సో అలాంటివి ఏమైనా ఉంటాయేమో చూద్దాము అన్నట్టుగా క్యాజువల్గా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇక్కడ ఉన్నన్ని రోజులు అనేసి అనుకుంది అనమాట. సో జూడియో గుర్తుకొచ్చింది, మరి జూడియోకి వెళ్దాము, అక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది, వెళ్ళలేదు కదా ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంటే లేదు అనేసి అనింది అనమాట. అందుకని ఇంకా జూడియోకి తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ కొన్ని నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి కుర్తీస్ కూడా చూసాము, కానీ అంతగా అనిపించలేదు, అంటే అంత నచ్చలేదు అనమాట. సో వద్దులే అనేసి ఇంకా ఇక్కడ శాండిల్స్ ఉంటాయి కదా, అందుకే అవి చూద్దాము అనేసి చూసి తీసుకుందాం అంట. అది భలే ఉన్నాయి, నజ్జు అక్కడ తీసుకుంది.
अच्छे हैं नहीं ट्रांसपेरेंट से पेन को देखे अच्छे हैं इधर रखिए हाँ बैठ को पेन नाजी वो भी जूडियो के छे वो पीछे आना नहीं वाइन छे हाँ और एक वो अच्छा नहीं है थ्रेड है ना वो अंदर रखता को पेन నీకెందుకు ఇప్పుడు అచ్చని ఇంకా చెప్పాను కదా నజ్జుకి ఏమంటే ఇలా షూ టైప్ జూతే అంటారు కదా సో ఆ టైప్ కావాలి అనేసి అడుగుతాను ఘాగ్రా చోలీస్ పైకి శారీస్ పైకి కూడా బాగానే ఉంటాయి సో అట్లాంటి తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ అవి కనిపించేసరికి నాకు చాలా నచ్చాయి అనమాట అలాంటి నా లెగ్స్కి సూట్ అవ్వవు అవి సో నజ్జుకి బాగా సూట్ అవుతాయి సో అట్లాంటివి ఏమైనా తీసుకుంటుందేమో చూడమని చెప్పాను ఇంకా అది బాగుంది కానీ మరి నచ్చేసే అంతగా అనిపించలేదు సో అందుకని తీసుకోలేదు ఇక్కడ హ్యాపీ హడావుడి చూస్తున్నారా అనిపించదు సైజ్ సరిపోయిందా ఇంకొంతసేపు పోతే మళ్ళీ లూప్ టైట్ అయిపోతాయి కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం హ్యాపీ ఎక్కడైనా ఫేవరెట్ సైజెస్ కూడా ఉంటాయా వీడి ఫేవరెట్ సైజ్ అంట అది సరిపోయిందంట కరెక్ట్గా ఇంకా అది కావాలనేసి కూర్చుంది అసలు నిజంగానే చెప్పాలంటే వాడికి షూ తీసుకోవాలి అనేసి అనుకుంటా ఉన్నాము కానీ కరెక్ట్గా కుదరలేదు స్కెచెస్లో తీసుకుందాము అక్కడ ఆఫర్స్ ఉంటాయి కదా ఆ టైంలో తీసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట అందుకే ఇంకా షాపింగ్ చేయలేదు వాడి కోసం ఈ మధ్య సో ఉన్న షూస్ కొంచెం టైట్గా ఉన్నాయి కానీ అవే వేసుకొని తిరుగుతూ ఉంది ఇంకా సరేలే కొనిద్దాము బాగున్నాయి క్వాలిటీ కూడా అనిపించింది ఇంకా జూడియోలో మాత్రం న్యూ కలెక్షన్ వచ్చి ఉంటాయి అప్పుడు సూపర్గా ఉంటాయి అన్నీ వద్దులే నన్ను తీసుకున్నా స్లోగా ఆన్లో ఉందమ్మా జూడియో కనిపిస్తుంది కొంచెం ఇంకా హ్యాపీ మాకైతే ఎంత హెల్ప్ చేస్తూ ఉందో ఎంత కోఆపరేట్ చేస్తూ ఉందో అసలు మాకు వీడియో తీస్తానని చెప్తుంది అది అసలు నేను అడగలేదు వాడిని వాడే అడిగాడు చాలా ఇప్పుడు ఎక్కడ తీసేది ఇంకా మేము జూడియోలో ఏమేమి తీసుకున్నాం అనేది ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను హ్యాపీ ఆ షూస్ మాత్రం వదలట్లేదు లాస్ట్ ఆ షూస్ కొనిచ్చేలాగా చేసుకుంటుంది వెళ్ళి దాంట్లో వేసుకుంటా ఉంది ఆ బ్యాగ్లో ఇంకా ఇప్పుడు నజ్జు ట్రై చేస్తూ ఉంది ఆ షూ ఏమంటే ఫార్మల్స్ మీద చాలా బాగుంటుంది అనిపించి తీసుకో అనేసి అంటున్నాను ఇంకా నాకు మెయిన్గా జూడియో ఎందుకు నచ్చుతుందంటే ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి అఫోర్డబుల్ ప్రైస్లో దొరికిపోతాయి ఇంకా మంచిగా ఉంటాయి అన్నమాట కలర్స్ కానివ్వండి నెయిల్ పాలిషెస్ ఇంకా ఈ మధ్య ఎక్కువగా ఫౌండేషన్ అంటూ మస్కారా ఐలైనర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో చాలా అఫోర్డబుల్గా బాగుంటాయి నేను రీసెంట్గా 2 లిక్విడ్ లిప్స్టిక్స్ తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి ఇప్పటికీ అవి యూజ్ చేస్తూనే ఉంటాయి అన్నీ ఉన్నా కన్నా రెండే నచ్చుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ నజ్జుకి అవే చెప్పాను అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి చూడు నీకు నచ్చుతాయేమో అంటే మన దగ్గర ఎన్నున్నా కానీ ఇంకా తీసుకోవాలనే అనిపిస్తూ ఉంటాయి కదా ఇలాంటి లిప్స్టిక్స్ కానివ్వండి ఇంకా నెయిల్ పాలిషెస్ మెయిన్గా ఇంకా నేను అనుకున్నాను టెడ్డీ వస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్ని ఎక్కడున్నా ఏంటి అనేది చూపిస్తుంది ఇంకా ఇలా వీడియో తీసుకుంటుంది మాకు హెల్ప్ చేస్తుంది అనేసి కానీ హ్యాపీ టెడ్డీ కంటే ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనేసి అస్సలు అనుకోలేదు చెప్పాలంటే నజ్జుకి అన్నీ చూపించింది హ్యాపీ అనమాట ఆ చెప్పుల దగ్గర తీసుకెళ్ళి చూపించింది ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ చూపించింది మళ్ళీ మాకు హ్యాపీనే చెప్పింది మమ్మల్ని ఇలా రమ్మని చెప్పింది వీడియో తీస్తానమ్మా అనేసి అందుకే మేము వస్తూ ఉంటే వీడియో తీసింది ఫైనలీ మా షాపింగ్ అయిపోయింది ఇంకా దారిలో కోకోనట్స్ కనిపించాయి బాగుంది హ్యాపీ ఏవి వచ్చాయి खोपरे देव बोलना అబ్బా బెంగళూరులో విపరీతమైన ఎండలు ఉన్నాయి ఈ రోజే కొంచెం చల్లపడింది ఈవినింగ్ వరకు కొంచెం వర్షం కూడా లైట్ గా అలా పడి ఒక 2 మినిట్స్ అట్లా తగ్గిపోయింది ఇంకా టెడ్డీ హ్యాపీని రోజు స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మధ్యాహ్నం అంటే ఆ టైం అనమాట భలే భయంకరమైన ఎండ ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క రోజు ఇక్కడికి వచ్చి కోకోనట్ వాటర్ తాగేసి వెళ్తుంటాం మేము ముగ్గురము సో ఇంకా ఆమెకి మేము బాగా అలవాటు అనమాట ఇంకా దాంట్లో కొబ్బరి తినాలంటే హ్యాపీకి చాలా ఇష్టము సో కొబ్బరి ఉన్నది ఇస్తే బాగుంటుంది అనమాట హ్యాపీకి సో ఆ కొబ్బరి ఉన్న టెంకాయ ఏమంటే వాటర్ స్వీట్గా ఉంటాయి ఇంకా నార్మల్ ఓన్లీ వాటర్ కావాలి కొబ్బరి వద్దు అనే టెంకాయలు ఉంటాయి కదా అది స్వీట్గా ఉండదు కొంచెము నార్మల్గా ఉంటుంది సప్పగా ఉంటుంది ఇంకా నజ్జు ఫస్ట్ ఏమంటే హ్యాపీది టేస్ట్ చేసింది స్వీట్గా ఉండింది తర్వాత ఇంకొక టెంకాయ ఇచ్చేసరికి అది ఏమో అంత స్వీట్గా లేదు
నజ్జు అదే అనుకుంటుంది, అది స్వీట్గా ఉంది, నాది ఎందుకు స్వీట్గా లేదు అనేసి అడుగుతా ఉన్నింది. హైదరాబాద్లో కూడా అంతే అంట, టెంకాయ తాగితే వాటర్ ఏం బాగాలేవంట, ఇక్కడ మాత్రం స్వీట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి అనేసి అనుకుంటా ఉన్నింది. నేను అప్పుడు చెప్పాను అనమాట, అలా కొబ్బరి ఉంటుంది కదా, ఆ టెంకాయ స్వీట్గా ఉంటుంది వాటర్ దాంట్లోది, కొబ్బరి లేని టెంకాయ వచ్చేసి కొంచెం సప్పగా అంత స్వీట్గా ఉండదు అని. నాకు కూడా ఎలా తెలిసిందంటే ఆమె చెప్పింది. అంటే ఆ కొబ్బరి ఉన్న వాటర్ తీసుకోవచ్చు, కానీ కొబ్బరి రోజు తినాలనిపించదు, తిన్నా అది డైజెస్ట్ అవ్వదు అనమాట, అందుకని అంత ఇంట్రెస్ట్ చూపించాను. ఇంకా ఇంటికి వచ్చేసేసరికి మా సుదర్శన్ ఏమంటే కుల్ఫీ ఆర్డర్ చేస్తున్నాడు. మా సుదర్శన్కి కుల్ఫీ అంటే భలే ఇష్టం. ఈ కుల్ఫీ ఇంకా నన్ను చాలా తిను అంటానే ఉంటాడు, కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఓ హ్యాపీ దేవరా అంట పెట్టు నజ్జాకకి. కవర్ నీకు కావాలా నజ్జు? కవర్ లేదురా, తీసేసి ఇచ్చాడు. బాగుందా? ఇంకా జూడియోలో తీసుకున్నటివి ఇవే అనమాట. ఫస్ట్ చూపిస్తున్న యాపీ షూ, దాని తర్వాత నజ్జు ఇదిగో ఇవి 2 నచ్చి తీసుకుంది. దాని తర్వాత అదిగో హ్యాండ్ బ్యాగ్స్ ఏమంటే టెడ్డీకి ఒకటి యాపీకి ఒకటి అంట. ఇంకా నేను 2 నెయిల్ పాలిషెస్ తెచ్చుకున్నాను అంతే. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమంటే పాపం నజ్జుకి హెడేక్ కొంతసేపు తగ్గుతుంది, కొంతసేపు ఉంటుంది, అలా పాపం హెడేక్ గానే ఉంటుంది, ఇట్లా అనుకుంటానే ఉంటుంది, జెండు బాంబులన్నీ పూసుకుంటానే ఉంటే సరే రా కొంతసేపు నేను ఒత్తుతానని చెప్పేసి ఒత్తుతా ఉన్నాను. అదేమంటే నాకు బాగా తెలుసు అనమాట, అది ఎక్కడెక్కడ పెయిన్ ఉంటుంది అనేసి. సేమ్ నాకు అట్లే ఉంటుంది కదా, సో అక్కడక్కడ మాత్రమే ఒత్తుతా ఉంటే నీకు ఎలా తెలుసు కరెక్ట్ గా అక్కడే ఒత్తుతున్నావు అనేసి అంటా ఉంది. ఇదంతా ఏమో గానీ షాపింగ్కి వెళ్ళాను కదా నేను నజ్జు ఇద్దరం జూడియోకి. అప్పుడు నాకు భలే బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత ఒక మంచి షాపింగ్ చేశాను అనిపించింది. ఏం కొనకపోయినా ఇద్దరం మాట్లాడుకుంటూ, అంటే ఇద్దరు ఒకే టేస్ట్ ఉంటుంది కదా, సో అది కావాలా ఇది కావాలా ఇది తీసుకుందాము ఇది బాగుండదు, ఇంకా కొన్ని అలా మాట్లాడుకుంటూ షాపింగ్ చేస్తే ఎంత బాగుంటుందో. అంటే సుదర్శన్తో ఆల్వేస్ చేస్తుంటాను, టెడ్డీ హ్యాపీతో చేస్తూనే ఉంటాను. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సిస్టర్తో చేసే షాపింగ్, ఇలా హస్బెండ్తో చేసే షాపింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా అది కాక సేమ్ టేస్ట్, నా గురించి నజ్జుకు తెలుసు, నజ్జు గురించి నాకు తెలుసు, సో అలా ఇద్దరం కలిసి చేసే షాపింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మేము డాడీ మీద డిపెండ్ అయి ఉన్నాం అప్పుడు. సో అప్పుడు డాడీ డబ్బులు ఇస్తేనే వెళ్ళి కొనుక్కోవాలన్నమాట, ఆ బడ్జెట్లోనే తీసుకోవాలి. సో అలాంటి షాపింగ్. ఇంకా ఇప్పుడు మేము ఏమంటారు ఎర్న్ చేస్తున్నాము, మన దగ్గర డబ్బులు సొంతగా ఉంది, సో ఆ డబ్బులతో షాపింగ్ చేయడం డిఫరెంట్ ఇద్దరం కలిసి. సో ఇదే ఫస్ట్ టైం అట్లా ఇద్దరం కలిసి షాపింగ్ చేయడము. ఇంకా ఈ శారీ ఏమంటే నేను నజ్జు కోసం ఆర్డర్ చేశాను. శిరీష అని చెప్పేసి చెప్తుంటాను కదా, ఆల్వేస్ హైదరాబాద్లో ఉంటుంటాను. సో తను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది, సో తన దగ్గర నేను ఆల్వేస్ తీసుకుంటా ఉంటాను, యాపీ కోసమైనా ఇంకా నా కోసం ఏదైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తన దగ్గర తనే ఫస్ట్ నాకు గుర్తుకొస్తుంది అనమాట, నాకు ఏదైనా కావాలి అర్జెంట్గా కావాలి అలా అన్నప్పుడు. సో తన దగ్గర 3 శారీస్ ఆర్డర్ చేస్తున్నాను. సో దాంట్లో ఇది ఫస్ట్ వచ్చేసి నజ్జు కోసం. నజ్జుకి ఏమంటే 1 minute శారీస్ కావాలి, నాకు ఒక్కటి చాలు అనింది. నా దగ్గర ఉందా అనేసి ఆలోచించాను. బ్లాక్ కలర్ది ఒకటి ఉండాలి, కానీ అది ఫ్రాక్ టైప్ ఉంటుంది అనమాట, ఇది బ్లౌజ్ సపరేట్గా శారీ సపరేట్గా ఉండదు. సో అలాంటిది ఒకటి ఉంది, నేను చూస్తానులే నువ్వు వస్తావు కదా ఆ లోపల నేను ఆర్డర్ చేసి పెడతానులే అనేసి చెప్పున్నాను. సో అలా ఇలా ఈ డిజైన్ది కొత్తగా వచ్చింది అన్నట్టుగా నేను ఇది చూసి శిరీష దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాను. దీని లింక్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఎంత బాగుందంటే క్వాలిటీ అసలు, ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో. ఇది కొంచెం స్లీవ్లెస్ లాగా కనిపిస్తుంది, స్లీవ్లెస్సే, మనం నార్మల్ మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవచ్చు, స్లీవ్స్ ఏదైనా పెట్టుకొని ఏదైనా జాయిన్ చేసుకొని అక్కడ అలా ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు అనమాట. సో మేము స్లీవ్లెస్ ఎప్పుడు వేసుకోలేదు, నేను వేసుకోలేదు, నజ్జుకి అలవాట్లేదు. సో అందుకని స్లీవ్లెస్ వచ్చింది బ్లౌజ్ అనేసి కొంచెం వరి అయ్యాము. కాకపోతే మళ్ళీ దాన్ని చూసుకుంటే పర్వాలేదు, దీన్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా నేనేమంటే ఒకసారి శారీ అది కట్టుకొని చూసుకో ఎట్లా ఉంటుందో అనేసి అని చెప్పాను. సో ట్రై చేస్తాను అనమాట. ఇంకా దాని ఫ్యాబ్రిక్ కానివ్వండి ఎంత బాగుందో అసలు. జస్ట్ ఇది వచ్చేసి నాకు ప్రైస్ చాలా తక్కువ పడింది. కరెక్ట్ ప్రైస్ నేను డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. బ్లౌజ్ వచ్చేసి కొంచెం లూజ్గా ఉందనమాట, అది కొంచెం స్టిచ్ చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఇంకా ఈ శారీలో చాలా కలర్సే ఉన్నాయి, కాకపోతే ఈ మావ్ కలర్ డిఫరెంట్గా బాగుంది అనిపించింది. లైక్ కొంచెం పర్పుల్ కలర్లో అలా ఉంది లైట్గా. ఇంకా నజ్జుకేమంటే శారీ కట్టుకోవడం రాదు, నాకు 1 minute శారీ, రెడీమేడ్ శారీస్ ఇట్లాంటివి ఉంటే బాగుంటూ కావాలి అంటానే ఉండిందన్నమాట. సో అన్ని వద్దు, యూట్యూబ్లో చూసామంటే శారీస్ కట్టుకోవడం ఈజీగా అన్నీ నేర్చేసుకోవచ్చు, నువ్వు నార్మల్ శారీ ఇది ఒక్కటే పెట్టుకొని వెళ్ళు, నార్మల్ శారీస్ పెట్టుకొని వెళ్ళు అని చెప్పాను. నెక్స్ట్ శిరీష దగ్గర నేను ఇంకొక శారీ తీసుకున్నాను. సో ఇదే అనమాట, ఇది నాకు ఒక రీల్ ఏదో పంపించు నింతాను,
సో నాకు చాలా నచ్చేసింది. ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉంటుంది అన్నమాట. హాఫ్ వచ్చేసి అంతా బ్లాక్లో ఉంటుంది, హాఫ్ వచ్చి ఆ ఫ్లోరల్ ప్రింట్ అంతా ఫ్లోరల్ డిజైన్, ఇంకా అదే మధ్య అక్కడక్కడ కొంచెం వర్క్ చేసినట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి చాలా నార్మల్ అనమాట. ఇంకో బ్లాక్ బ్లౌజ్ చేశారు. ఆ సన్న బార్డర్ వచ్చేసి ఆ పింక్ కలర్ లేస్ లాగా ఉంది కదా, సో అదే ఉంటుంది. ఇంకా ఇది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకున్నాను. కరెక్ట్గా గుర్తులేదు ప్రైస్ నాకు. ఇవన్నీ నాకు ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చింది. సో అన్ని కలిపి ఒక దాంట్లో చూపిస్తున్నాను మీకు. ఇంకోటి వచ్చేసి ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది ఒక టిష్యూ శారీ అని తీసుకున్నాను. హారిక కోసం అనేది తీసుకున్నాను అనమాట. కన్వొకేషన్ డేకి బాగుంటుంది, దానికి డీసెంట్ లుక్ ఉంటుంది, అలానే గ్రాండ్గా బాగుంటుంది అనేసి. కానీ నేను అనుకున్నట్టు రాలేదు అసలు ఇది. ఈ శారీ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే నేను ఇమాజిన్ చేసుకున్నాను కదా, ఆ శారీ కాదనమాట ఇది. ఒక అవార్డ్ ఫంక్షన్లో నయనతార గారు వేసుకుంటారు అన్నమాట శారీ. సో ఆ శారీ తనకి హారికకి చాలా బాగుంటుంది, ఫేర్గా ఉంటుంది కదా ఆ కలర్ అంతా అనేసి అనుకున్నాను. బట్ అస్సలు రాలేదు ఆ కలర్. అలా అంటే కలర్ వచ్చింది, కాకపోతే టిష్యూ శారీ లాగా లేదు. ఇంకోటి ఏమంటే ఈ శారీ కోసం నేను ప్రీ బుకింగ్ చేయించుకున్నాను, స్టాక్ లేదనేసి ప్రీ బుక్ చేయించుకున్నాను కూడా. అయ్యో ఎందుకైనా చేశానా అనిపించింది. సో అలా లేట్ కూడా అయిపోయింది శారీతో. ఇంకా మీకోసం ఈ 3 శారీస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు తన పేజ్. ఏం చెప్పారా రెడ్డా? చెప్పాము చాలు, ఫ్లాట్ అయిపోతుంది అంటే కొందరు ఇంకా ఫ్లాట్ కావాలంటారు. ఇంత ముందే ఒక పేషెంట్ వాళ్ళ మమ్మీ చెప్పేసారు ఇంకా ఫ్లాట్ కావాలంటే, లేదు చాలా అంటే మళ్ళీ నాకు ఇష్టం లేదు అట్లుంటే అని చెప్తే అవును నాకు గుడ్ దట్ యూ టోల్డ్ మీ స్టాప్ అయింది. ఇంకా టెడ్డీకి మేము బ్రేసెస్ వేయించాం కదా, తనకి టీత్ కొంచెం ఎత్తుగా ఉంటాయి అనేసి అది కొంచెం లోపలికి పోతుంది, మంచిగా ఉంటుంది కొంచెం అన్నట్టుగా బ్రేసెస్ వేయించాము. సో అదేమంటే ఇంకా ఇప్పుడు సుదర్శన్ కనిపించింది మరీ ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుందేమో, బాగుండదు అన్నట్టుగా అనిపించి తీసేయాలి అనిపించింది. సో దానికోసమే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు. ఈ యాపీతో గేమ్ ఆడాలంటే నాలాంటి బీపీ పేషెంట్స్ కి చాలా పేషెన్స్ ఉండాలి. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే నజ్జు కోసము చపాతీ చేసి దానికి నేను పెసరపప్పు చేసుకుంటాను, సో అది పెట్టుదాము అనేసి అనుకున్నాను. అంటే ఆ పప్పు నేను బాగా చేస్తాను, ఇంట్లో అందరికి ఫేవరెట్ కదా, అందుకనేసి చేసి పెడదాము అనిపించి ఇంకా అది చేశాను. ఇంకా ఆ రోజు కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి ఏమంటే ఒక్కసారి వచ్చినట్టుగా ఇంకొకసారి రాదు. ఆ పెసరపప్పుతో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒకే బ్రాండ్ మనం యూజ్ చేస్తుంటే బాగుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ ఆర్డర్ చేస్తానా అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట పప్పుతో. కానీ ఆ రోజు మాత్రం చాలా బాగా వచ్చింది, నజ్జుకు కూడా చాలా నచ్చింది. ఇంకోటి ఏమంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా డాక్టర్ దగ్గరికి, సో అలా వస్తూ అక్కడ ఒక ఫిష్ ఫ్రై చేస్తుంటారనమాట, తవా ఫ్రై లాగా. చాలా ఇష్టం వీళ్ళిద్దరికి, ఎవరికి, టెడ్డీకి ఇంకా నజ్జుక టెడ్డీకి సుదర్శన్కి. ఇంకా ఎప్పుడు వెళ్ళినా అక్కడ నుండి ఫిష్ తెచ్చుకుంటా ఉంటారు. నాకెందుకో అంతగా నచ్చదు ఆ ఫిష్. आज खाती है मच्छी तू? अच्छी। ओह ऐसा होता है। तू खा। तो कितना होना कुत्ता खा, मैं खाती नहीं वो मच्छी, में पसंद नहीं।
ఇంకా నజ్జుకు కూడా నచ్చుతుందో లేదో అనుకుంటూ ఇచ్చాను, కానీ నజ్జుకు భలే నచ్చింది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నాటుకోడి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాముగా, ఇంకా అది కొంచెం ఉంటే అది వేరు చేసుకొని పప్పు వేసుకొని నేను ఇంకా వీళ్ళందరూ ఫిష్ తింటున్నారు కాబట్టి నేను ఇంకా చికెన్ కర్రీతో తిన్నాను. సో అలా ఆ రోజు మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంతలో అరుంధతి ఉండేసి నా బాక్సెస్ తన దగ్గర ఉన్నాయన్నమాట, బిర్యానీ ఇచ్చాను కదా ఆ రోజు. సో దాంట్లో ఏమంటే పాలక్ పన్నీర్ చేశాను అనేసి ఇంకా కొన్ని స్వీట్స్ పెట్టి ఇచ్చింది. ఇంకా నజ్జు కూడా చాలా నచ్చింది పాలక్ పన్నీర్. ఇంకా పెప్పర్ సాల్టీని ఇద్దరిని ఇలా సీసీ కెమెరా నుండి చూసుకుంటా ఉంటుంది నజ్జు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటే మార్నింగ్ వెళ్తూ వెళ్తూ ఆఫీస్ కి వాటికి ఏమేమి కావాలని పెట్టేసి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. देखता है Peppa, salty, mama coming soon, okay? Then mama take you for walkies. Salty. है साथ में यही संभाल लेता है. बोरिंग नहीं उनको. नहीं बैठ जाता, बैठ धूप गया. आता है. हाँ बड़ा धूप संपा. अरे आया पेपर. पेपी पेपी मामा कमिंग होम. रोज देखता है. पेपा पेपा पेपी मामा कमिंग. సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.